ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా తండ్రి, నీకు వందనాలకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలం మరి ఒకసారి నా ప్రభా నీ స్వరం వింటకు మాకు నీ కృపనిచ్చి ఉన్నావు. నా తండ్రి, మా యొక్క శరీరం అలసిపోయి నీ వైపు చూస్తూ ఉండగా నీ కృపనిచ్చి నూతనపరిచి పక్షిరాజు యవనం వలె నూతనపరచు ఆత్మను మాకు ఇచ్చి ఉన్నావు. నీకు స్తోత్రములు. నీ మనసుని ఎరిగిన వారమై నీ హృదయంలో జీవించుటకును, నీ హృదయాంతరంగం ఎరిగిన వారమై నీ చేపట్టుకుని నడుచుటకును మా హృదయం ప్రేరేపించమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేటతో నేను వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. ఆమేన్. గుడ్ మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. విత్ యూ. ఈ రోజున మనం ఈ రోజున మనకు ఇవ్వబడిన అంశం ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ లో ద డిసైపుల్షిప్. మనం ఏమేమి చేస్తాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మొదట వర్షిప్, తర్వాత ఫెలోషిప్, తర్వాత కమ్యూనియన్, నాలుగవ భాగానికి వచ్చేటప్పటికి డిసైపుల్షిప్. ఈరోజు డిసైపుల్షిప్ లో పార్ట్ 1 లో మొదటి భాగం చేసుకుందాం. మొదటి భాగంలో హూ ఇస్ ద డిసైపుల్? ఈ డిసైపుల్ అనేవారు ఎవరు? మనకు అందరికీ తెలుసు డిసైపుల్ అనే వారి విషయంలో చాలా మాటలు మనకు చెప్పబడ్డాయి. డిసైపుల్ గురించి యేసు ప్రభువే తన మాటలు చెప్పిన మాటలు ఉన్నాయి. ఎవరో మనకు మాటలు ఎందుకు, మనకి యేసు ప్రభు చెప్పిన మాటలు ఒకసారి గమనిస్తే హూ ఈజ్ ఎ డిసైపుల్? యేసు ప్రభు చెప్పినటువంటి మాటలలో మనకు ఆయన వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు పిలిచిన విధానంలో మనకు చాలా సంగతులు జ్ఞాపకం చేశాడు. మొదట మనం ఏం చేద్దామంటే అసలు హూ ఈజ్ ఎ డిసైపుల్? డిసైపుల్ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్. డిసైపుల్ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్. హీ ఈజ్ అన్ ఎర్డెంట్ ఫాలోవర్, వెంబడించేవాడు. డిసైపుల్ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్ బట్ హీ ఈజ్ అన్ ఫాలోవర్. డిసైపుల్ ఈజ్ నాట్ అన్ అపోజల్ బట్ ఈజ్ ఎ బిలీవర్. ఈ రెండు మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. శిష్యుడు అనేవాడు విద్యార్థి కాదు, వెంబడించేవాడు. శిష్యుడు అనేవాడు అపొస్తలుడు కాడు, పంపింపబడిన వాడు కాడు. కానీ ఆయన క్రీస్తు యేసు యందు నూతనముగా జన్మించిన విశ్వాసి. అప్పుడేమవుతుంది? పంట విస్తారంగా ఉంది, కోయవారు కొద్దివారు అని చెప్పి కొందరికి మనకి ఇచ్చినటువంటి సంగతి తెలుసు. కొందరికి అపోస్తలులు గాను, కొందరికి ప్రీచర్స్ గాను, కొందరికి ఎవాంజలిస్టులు గాను, కొందరికి బిషప్స్, ఇవి ఇచ్చినటువంటి విధానం వేరు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్. బట్ డిసైపుల్ అనే మాటకు అర్థం ఏమొస్తుందంటే, ఆలోచన చేస్తూ ఉంటే ఆయనను విశ్వసించిన ప్రతి వాడు ఆయన శిష్యుడే. ఆ శిష్యులలోకి వెళ్ళి ప్రత్యేకించి ఏర్పరచుకున్నవాడు. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో మంచి ప్రవర్తన కలిగి ఆత్మతో నింపబడిన వారిని కొన్ని గుణాలు చూశాడు. అదే రీతిగా శిష్యులను వాళ్ళని పిలిచాడు. పిలిచి నన్ను వెంబడించుడి, మిమ్మల్ని మనసును పట్టు జనాలుగా చేస్తాను. కనుక దేవుని బిడ్డలారా, ఈ శిష్యరికం అనేది ఎవరంటే ఆయన విశ్వాసం ఉంచిన వారు. We are all called as the disciples, but there are certain people who are chosen for certain works, certain responsibility. అందులోకే priesthood of all believers అనేది లూథర్ తెచ్చిన ఒక మాట. స్క్రిప్చర్, సోలా స్క్రిప్చర్ ఏంటంటే స్క్రిప్చురా అంటే ఓన్లీ ది అథారిటీ ఆఫ్ ది వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసమును బట్టే, కృపను బట్టి విశ్వాసం బట్టి రక్షింపబడతావని కొన్ని సత్యాలలో మనం గమనించినప్పుడు అనగా క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలుగు చేశాడు. ఆయనను వెంబడించే వారు ఆయన శిష్యులు. ఆయన నమ్మి ఆయన నామమున బాప్తిసం పొందిన వారు ఆయన శిష్యులు. అనగా క్రైస్తవులందరూ కూడా ఆయన శిష్యులే. వీరిలో నుంచి ప్రత్యేకించబడిన వారు కొందరున్నారు. ఆయన ఎంతమంది వాళ్ళందరూ బైబిల్ అందరూ మనం చూసాం కదా, మనం కమ్యూనియన్ లో, ద ఫెలోషిప్ ఆఫ్ ది సెయింట్స్ లో ఆయన నమ్మిన వారందరూ పరిశుద్ధులుగా చిత్రీకరించబడి ఉన్నారు, పిలువబడి ఉన్నారు. దే బీన్ కాల్డ్ యాస్ ద హోలీ పీపుల్ ఆఫ్ గాడ్. Therefore, all the holy people of God are supposed to be the disciples of Christ, followers of Christ. At the same time, amongst them, వాళ్ళ మధ్యలో నుంచి కొంతని ప్రత్యేకించి మంచి ఆత్మతో నింపబడిన వారిని, సత్ప్రవర్తన కలిగిన వారిని, కొంతమందిని పరీక్షించి వారిని అపోస్తలులు గాను, డీకన్స్ గాను, మినిస్టర్స్ గాను రకరకాలుగా ఆయన తన కార్యక్రమం జరిపించుకుంటకు, సువార్త ప్రకటించుటకు
సువార్త విధి నిర్వర్తించడానికి ఆయన ఎన్నుకున్నాడు, ప్రత్యేకించాడు, అభిషేకించాడు. అది నాకు అందరికి తెలుసు. Therefore, you have to be very careful. A disciple is not a student, but a follower of the Guru, and he learns from the instruction of the Father. గురువు నుంచి నేర్చుకునేవాడు ఈ డిసైపుల్. మన బ్రతకాలం అంతా మనం ఆయన శిష్యులుగా ఉండి ఆయన పాదముల చెంత చేరి నేర్చుకునే వారము, మనము ఆయనను వెంబడించే వారం. డిసైపుల్ ఈజ్ నాట్ ఆల్సో ఏ అపోజల్, బట్ ఏ బిలీవర్. ఈజ్ ఎ బిలీవర్. మీరు చూడొచ్చు, బాన్ ఆఫ్ ది ఫెయిత్ అంటే అపొస్తలుల 22వ అధ్యాయంలో పేతురు చెప్తారు కదా, మీరు మానవుని పొంది పాపక్షమాపణమై బాప్తిసం పొందడం వల్ల ఒక నూతన జన్మ, ఒక తిరిగి జన్మించే జీవితాన్ని మనకి ఇచ్చాడు. అందులో నేను కొన్ని మాటలను ఏం చేశానంటే అర్థమయ్యేదిగా వీటిని నిర్మించాను. చూద్దాం మొదటి నుంచి. నంబర్ 1, ఈ డిసైపుల్ అనేవాడు మొదట సమర్పించుకున్నవాడు. ఈజ్ ద వన్ హూ హెస్ బీన్ కమిటెడ్. మీరు ఇర్మియా గ్రంథంలో చూస్తే చూడండి, ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయం, మెల్లగా ఇది మనం ఎవ్రీబడి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కనుక చూద్దాం. ఇర్మియా గ్రంథంలో అక్కడ ఒక కాల్ ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, అయ్యా మరి ఇక్కడ నువ్వు తల్లి గర్భం రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, ప్రతిష్ఠించదని, జనుల ప్రవక్తగా నియమించదని, అందుకు అయ్యో ప్రభువా యెహోవా చిత్రించు, నేను బాలుడనే, మాట్లాడటం నాకు చేత కాదన్నాడు. అంటే ప్రభు ఏమంటాడు, నువ్వు గర్భమందే నేను రూపించబడి ఉన్నావు అనగా రూపించబడుతున్నప్పుడు నేను ప్రతిష్ఠించుకున్నాను. God chooses when we commit ourselves to the Lord. నిన్ను నువ్వు సజీవయాగంగా ప్రభువుకు నువ్వు సమర్పించుకున్నప్పుడు ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు కనుక ఆ సమర్పణలో తన ఎన్నిక జతపరచబడినప్పుడు నీలో ఒక నూతన జీవం ప్రవేశిస్తుంది. కనుక నేను చేస్తాడు, బాలుని మాట్లాడాలంటే ఆయన నాలుకను ముడతాడు, నోరు ముడతాడు, గో అండ్ ప్రీచ్ అంటాడు. యెషయా గ్రంథంకి వచ్చాడు 6వ అధ్యాయంలో అపవిత్రమైన పెదవులు గలవాడని అంటాడు. ఓ వెలికించుటకును, బుద్ధి చెప్పుటకును, గద్దించుటకును అధికారం ఇచ్చానంటాడు. దేవుని బిడ్డలారా, ఎ డిసైపుల్ ఈజ్ ద వన్ హూ ఇస్ కమిటెడ్. ఏంటి ఈ కమిట్మెంట్ అంటే? వాట్ ఈస్ దిస్ కమిట్మెంట్? దయచేసి ఒకసారి చూద్దాం. ఈ కమిట్మెంట్ లో మొదటిది లూకా సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. మెల్లగా చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. తన ప్రాణమును రక్షించకును గోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొను. మొదటిది తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు రక్షింపబడతాడు, దానిని రక్షించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దానిపో ఒక డిసైపుల్ కు ఉండవలసిన ఒక కమిట్మెంట్ ఏంటంటే, నాట్ ద సేవింగ్ ఆఫ్ హిస్ ఓన్ లైఫ్, బట్ రాదర్ బికమింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు సేవ్ ద పీపుల్స్ లైఫ్ వేర్ యు లూజ్ యువర్ లైఫ్. నిన్ను నువ్వు పోగొట్టుకుని అనేకులను రక్షించుటకు. ఇట్ ఇస్ లైక్ అవర్ మిలిటరీ మ్యాన్, జవాన్ లాగా అన్నమాట. తన ప్రాణమును పోగొట్టుకుని తన దేశాన్ని కాపాడుకుంటాడు. బైబిల్ దేవుని వాక్యం ఉన్నది, ప్రభు కొరకు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటే, పోగొట్టుకుంటే నువ్వు దాన్ని రక్షించుకుంటావు. నా ప్రాణమా తినుము త్రాగుము, నా కొరకు నువ్వు జీవించమనుకుంటే నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు అంట. ద ఫస్ట్ కమిట్మెంట్ ఈజ్ ఈవెన్ టు డిసైపుల్ ఉండవలసింది ఏంటంటే, నేను మరణించినను సరే, అయ్యో ఈ సువార్త ప్రకటించిన వల్ల నాకు మరణమైతే మేలు అన్నటువంటి ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది. దట్ మీన్స్ యూ డోంట్ ఈవెన్ కేర్ ఫర్ యువర్ లైఫ్. A disciple is the one such an ardent follower. ఎటువంటి యొక్క ఆయన వెంబడించేవాడంటే, నేను నా కొరకు నేను జీవించలేదు ప్రభువా, నేను నీ కొరకే జీవిస్తున్నాను, క్రీస్తు కొరకు జీవించే విధానం. ఇందులో నీకు అర్థమవుతున్నటువంటి సమర్పణ చూస్తున్నాం, కమిట్మెంట్ చూస్తున్నాం మనం. డినైయింగ్ యువర్ సెల్ఫ్. ఎవడైనా నన్ను వెంబడించిన వాడు తను ఉపేక్షించుకొని, అనగా డినై చేసుకుని నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. One of the first quality of Jesus, of the disciple, is commitment. Commitment to deny yourself. నిన్ను నేను పరిత్యజించుకొనుటకు, నిన్ను ఎంప్టీ చేసుకున్నటకు, తగ్గించుకున్నటకు,
ఆయన తను తాను రిక్తునుగా చేసుకుని దేవుని కుమారుడు యుండియు. He denied himself to be the son of God in the sense, in the authority and the power. ఆ లోకంలోకి వచ్చినప్పుడు కాకుండా తను తను రిక్తునుగా చేసుకుని దాస్య రూపము దాల్చి మరణం పొందినంతగా ఆయన శ్రమ పొంది శిలువ మరణము పొంది మనకు రక్షణ కలిగి చేశాడు. ఆయన తను తాను డినై చేసుకున్నాడు కనుక నీవు హెచ్చింపబడి దేవుని కుమారుడిగా సమకూర్చబడి ఉన్నావు. కనుక ఒక శిష్యుడు అనేవాడు మొదట తను తాను తగ్గించుకోవాలి. ఇంకోటి ఆయన తర్వాత ఆయన తను తాను ఉపేక్షించుకోవాలి. ఆయనకు ఏమంటాడు తెలుసా, నీ సిలువనెత్తుకొని రా అంటాడు. ఏంటి, నా సిలువనెత్తుకొని రా అనాలి కదా. నీ సిలువేంది, ఆయన సిలువేంది. వన్ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. ఎవడైనా నన్ను వెంబడింపకూడదు తను తాను ఉపేక్షించుకొని, మన భాషలో చెప్తాం తెలంగాణ, తను కాదని నీ సిలువెత్తుకొని రా ఏంటిది. సమస్తమైన భారం వచ్చిన వాళ్ళారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేస్తున్నాను అన్నాడు కదా. మరి ఆయన విశ్రాంతి కలిగజేస్తే మనం రమ్మన్నాక నా సిలువెత్తుకొని నేను ఎందుకు రావాలి? ఎందుకంటే మన సిలువ అంటే భారం అని అందరూ తెలుసు. ఇట్స్ అ రాంగ్ ఒపీనియన్. మెనీ క్రిస్టియన్స్ సిలువ అంటే ఇది భారం మోస్తున్నాను. కానీ సిలువ భారమైందే కానీ రక్షణార్థమైంది. అది ఆ సిలువ కార్యం లేకపోయి ఉంటే, ఆ మరణం జరగకపోయి ఉంటే నీకు విమోచన ఉండేది కాదు కదా. You would have had the salvation of God. అసలు సిలువ ఏంటి? అసలు ఆ సిలువ సువార్త ఏంటి? నశించున్న వారికి సిలువను కూర్చున్న వార్త, పెరితనం రక్షింపబడిన మనకు దేవుని శక్తి. ఏంటిది ఆ సిలువ సువార్త? ఐ హావ్ బీన్ ప్రీచింగ్ ఫర్ లాంగ్ టైమ్ అబౌట్ దిస్ మెసేజ్. గాస్పల్స్ లో రక్షణ సువార్త, ఆ రక్షణ సువార్తలో సిలువ సువార్త ఉంది. ఏంటి ఆ సిలువ సువార్త? ఆ శిలువ సువార్తలో మీరు నన్ను సిలువనెత్తుకొని నన్ను వెంబడించుకునే ఉద్దేశం ఏంటంటే, ఆ శిలువ సువార్తను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించండి. ఎవడైనా నా శిష్యుడు ఎన్నుకొని నేను సిలువనెత్తుకొని నడవాలి. సిలువ అంటే శ్రమ కాదు కుమారుడు కుమార్తె. సిలువ అనగా సిలువ సువార్త. సిలువ సువార్తలో మొదటిది ప్రేమ. నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఆ ప్రేమనే క్షమాపణకు దారి తీసింది సిలువలో. The first message of the cross is the love. ఈ శత్రువును ప్రేమించమన్నాడు. దూషించిన వారిని ప్రేమించి, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఆల్వేస్ the love is followed by forgiveness and acceptance. అంగీకారం ఉంటుంది దానిలో. సిలువ అంటే ఆ భారం కాదు సుమి. సిలువ అనగా అది రక్షణ పాత్ర. నీ రక్షణ పాత్రను పుచ్చుకొని నన్ను వెంబడించు. ఆ పాత్ర దేవుడు యేసు ప్రభు క్రీస్తు తన చిత్తానుసారంగా త్రాగిన ఆ పాత్ర. ఆయన త్రాగి ఉన్నాడు కనుక నువ్వు త్రాగనవసరం లేదు. పేతురు నువ్వు ఈ పాత్ర త్రాగలేవంటాడు. కానీ ఈ మధ్య నేను ఒకరు చదువుతూ ఉంటే శిష్యుడు ఎట్లా చనిపోయింది, ఒక యోహాను తప్ప అందరూ హింసించబడి మన దగ్గరకు వచ్చిన తోమాను బల్యంతో పొడిచి చెప్పారు. దేవుని యొక్క శిష్యులని ఏమంటాడు తెలుసా? శిష్యులను, మీరు నేను నా తండ్రి యొద్ద నా సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీరు నాతో కూడా 12 సింహాసనంలో కూర్చొని మీరు తీర్పు తీరుస్తారని చెప్పి వాగ్దానం చేసిన ఆ శిష్యులు వారిని ఘోరాతి ఘోరంగా తలక్రిందులేసి సిలువ వేశారు, తోలు ఒలిసి చంపారు. ఆ శిష్యులు ఏమంటున్నారంటే పాత్ర త్రాగలేవన్న శిష్యులు చూడండి, వారు తన ప్రాణంలో వారు కాదనుకున్నారు కనుక ఆయన దేవుని యొక్క కుమారునితో సహా కూర్చొని ఉండి తీర్పు 12 సింహాసనం మీద కూర్చుంటారని చెప్తాడు ఆయన. వండర్ఫుల్ థింగ్. శిష్యరికం అనేది, ఆయన వెంబడించేది అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ జోక్. నూతనంగా బట్టలు వేసుకుని కొత్త బట్టలు వేసుకుని ఆడిపోయి అంత ఏదో మనం పోకడ కాదు సుమి. ఇట్స్ ఎ కమిట్మెంట్ టు ఫాలో జీసస్ ఎట్ ఎవ్రీ కాస్ట్. ఎవ్రీ కాస్ట్. మనకి ఈ మధ్య సాతాను మంచి రీజనింగ్ కూడా ఇస్తున్నాడు. ఏంటంటే నువ్వు మెల్లగా తప్పించుకోవచ్చు, అటు చేసి ఇటు చేసి. లింగయ్య ఊరపు సామేలు, ఏమయ్యా నువ్వు సామేలు వాడు? కాదు నా లింగయ్య, సారీ క్షమించండి, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. మిమ్మల్ని గౌరవిస్తాను నేను. కానీ ఒకసారి చూడండి ఆ సిలువ వేస్తున్న కార్యక్రమంలో పేతురు చూసి నువ్వు ఆయనతో ఉన్నవాడు కావా అంటే ఏమన్నాడు? పేతురు నువ్వు కోడిపోయక మునిపే నువ్వు ముమ్మారు మొక్కుతావు అన్నాడు. ఇంతగానో మాట్లాడుతున్నావు. కానీ
పరీక్షకు వచ్చినప్పుడు నిలబడే యొక్క విశ్వాసత, నువ్వెవరో వాళ్ళు నన్ను తప్పించుకోవడానికి, అప్పటి మనం తప్పించుకోవడానికి, బతుకుంటే గడ్డు గర్భ తినొచ్చు అనుకున్నాడేమో. కానీ ఆ పేతురు ఎంత గొప్ప విశ్వాసం అంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పగలిగాడు. యేసుప్రభువుకు ఇష్టమైన శిష్యులు ముగ్గురు. ఒకటి పేతురు, అతి పెద్దవాడు. రెండవది యోహాను, మూడవది యాకోబు. మీరు బైబిల్ చదువుతున్న ముగ్గురిని తీసుకొని పోయి ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు కూడా ముగ్గురిని తీసుకొని పోయి ప్రార్థన చేస్తాడు. ఈ శిష్యులు నిన్ను పరిత్యజించుకుని, అంటే మొదటి సువార్త శిలువ సువార్త అంటే ఆ పాత్ర వ్యక్తులు మోస్తున్నారయ్యా. ఆ పాత్ర తాగుతున్న వారు వీడు ప్రభు తర్వాత. ఏంటంటే మొదటిది ప్రేమ. మర్చిపోకటి మన ప్రేమ గురించి మళ్ళీ మొత్తం చెప్పాను, కానీ ఇప్పుడు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. ప్రేమ అన్నిటిని సహిస్తుంది, అన్నిటినీ తాళుతుంది, దమ్మముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగం చేయొచ్చు మనం. రెండవది క్షమాపణ. క్షమాపణ ఏంటంటే ఫర్గివ్ అండ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్. నీ పాపలను క్షమించి ఉన్నా, నీకు ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను. అవి సముద్రం పాతాళను తొక్కివేయబడి ఉంచబడినవి అంతే. అవి దే కెనాట్ బి రిమెంబర్డ్ ఎనీ టైం. ఫర్గివ్నెస్ ఈస్ ద రీబిల్డింగ్ ఆఫ్ ది న్యూ రిలేషన్షిప్. క్షమాపణ అనేది ఒక నూతన సంబంధాన్ని కలుపుకోవడం, కట్టుకోవడం, నిర్మించుకోవడం. ఆ దొంగ గంటసేపు ప్రార్థన చేయలే, కానీ ఎంత గొప్ప విశ్వాసం అంటే, ప్రభువా నువ్వు రాజువు, నువ్వు రాజ్యంతో వస్తావు, నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. వేరాజ్ దిస్ పీపుల్ ఆర్ కిల్లింగ్ హిమ్. యూదులకు రాజు అన్నందుకు ఆయన చంపుతూ ఉంటే, దేవుని కుమారుడు నువ్వు దిగిరాశలను అపహాసం చేస్తుంటే, ఆయన ప్రభువును కోరుకుంటే లక్షల మంది సైన్యాన్ని, వేల మంది సైన్యాన్ని పంపుతాడు. కానీ ఇది దేవుని చిత్తం కనుక మానవుని ప్రేమించిన ఆ ధారను క్రీస్తు శిలువ మీద కట్టివేస్తూ ఉంటే, శిలువలో ఆ ధారను తెంపుకొని రాలేక ప్రభు మానవుని ప్రేమించినాడు, తన సృష్టి చేతి పైన ప్రేమించాడు కనుక మానవుడు రక్షించబడిన సృష్టి యావత్ తిరిగి రక్షించబడుతుంది కనుక, మానవుడి నుంచి దూరం, దేవుడి నుంచి దూరం పారిపోయిన మానవ జీవితం తిరిగి క్రీస్తులో కష్టపడుతుంది కనుక, ఆ శిలువ ధారలో, ఆ ప్రేమ ధారలో ఆయన శిలువలో కట్టివేసి క్షమించటం వలన తిరిగి దేవుని స్వరూపంలోకి చేర్చుకోవడం జరుగుతుంది. ఆ ప్రేమ ఎంతో గొప్పదంటే, మనం ఇంకను బలహీనమై ఉండగా, రోమా 5, మనం ఇంకను పాపులమై ఉండగా, ఆయనకి ఇంకను శత్రులమై ఉండగా, ఇంకను మనం ఆయనకు విరోధంగా ఉన్న సమయంలో ఆయన యుక్త కాలమందు ప్రేమను కన్నపరిచి క్షమించాడు. క్షమాపణ ఇస్ నథింగ్ బట్ రెస్టోరేషన్. పోగొట్టుకున్న దైవ స్వభావాన్ని క్షమాపణ ద్వారా తిరిగి క్రీస్తులోని సమకూర్చబడి దేవుని మనసును క్రీస్తు చేసుకోగలిగిన ఆ మనస్సు కలిగి ఉండడానికి ఈ క్షమాపణ అనేది ఒక రూపాంతర అనుభవం. ఈ రూపాంతర అనుభవం ఏంటంటే, నీలో ఒక నూతన స్వభావం, నువ్వు క్రీస్తు నూతన సృష్టిగా చేయబడి ఉన్నాడు. ఎవడైనా నువ్వు క్రీస్తులోని చేర్చబడి ఉంటే వాడు ఒక నూతన సృష్టి. స్వభావంలో, తలంపులో, జీవిత విధానంలో అన్నింటిలో ఒక నూతన సృష్టి అది. Forgiveness is one of the key of restoration of the lost image of God. దేవుని పోగొట్టుకున్న దేవుని స్వరూపాన్ని తిరిగి పొందడానికి, సరిచేయబడినప్పుడు అది తిరిగి తన స్వభావాన్ని, తన మనస్సును, నల్లబారిన మన హృదయంలో దేవుని వెలుగు, వాక్య వెలుగు ప్రకాశించడం వల్ల కడగబడినదై ఆయన నివాస యోగ్యముగా మార్చబడిన జీవితం ఈ క్షమాపణ జీవితం. కానీ శిలువ సువార్త అంటే ప్రేమ, రెండవది క్షమాపణ, మర్చిపోవద్దు. మూడవది విధేయత, ది ఒబీడియన్స్. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపెను. ఇన్ ద ప్రాక్టికల్ లైఫ్, చాలా మటుకు మన ప్రాక్టికల్ లైఫ్ లో ఏం జరుగుతుందండి? ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఏం చేస్తామంటే అన్ని మాట్లాడతాం, కానీ విధేయత కాడికి రాగానే చూద్దాం లేదు, తర్వాత నా కాడికి వస్తుంది. Very often we miss the mark. The word of God, దేవుని వాక్యం మన హృదయంలో మాట్లాడుతూ ఉంటుంది. చెయ్యకు, విధేయత కలిగి ఉండాలని చెప్తూ ఉంటే మన హృదయం ఏముంటుందంటే, ఇప్పటికైతే కానీ తర్వాత సంగతి చూద్దామంట. The desire of the body, the lust of the body overcomes the obedience to God and the God's word. దేవుని వాక్యములకు దేవునికి విధేయతను దాటి వెళ్ళడానికి, దట్ ఈస్ కాల్డ్ as హ్యూమన్ వీక్నెస్, మానవ శరీర సంబంధమైన బలహీనతగా మార్చుకుంటున్నాం. Being obedient to the word of God, being obedient to the life of God, being obedient to the walk in the way of the Lord. దేవుని వాక్యంలో నడిచే జీవితానికి విధేయత కలిగి ఉండే
ఆ స్వభావం. మళ్ళీ చెప్తున్నాను వినండి. సువార్త రక్షణ, సువార్త మార్గం. సిలువ సిలువ సిలువలో వచ్చినటువంటి అది ఈ రక్షణ మార్గం యొక్క విధానాన్ని చూపిస్తుంది. ఇన్ ఎ క్యాప్స్యూల్. సిలువ సువార్త చాలా మందికి అర్థం కావాలి ఏంటంటే 40 రోజులు మనం చేసుకుంటాం. ఈ 40 40 47 7 7 ఇవన్నీ మనకు బైబిల్లో ఉన్న ప్రామినెంట్ నంబర్స్. 40 సంవత్సరాల ప్రయాణం, 40 రోజుల ఉపవాసం, 7 దినాలు మన అందరికీ తెలుసు. ఏ పండుగ 7 దినాలు చేసుకోవడం, ఇది పాత మందులు వచ్చినటువంటి ఒక లక్కీ అండ్ ఇంపార్టెంట్ నంబర్. కానీ మనం గమనించాలి ఏంటంటే మన క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో నిబంధనతో కూడినటువంటి ఒక అందుకే the mission, the people of God, our church is called as the covenant people, community of God. You are in the community, in the covenant నిబంధనలో ఉన్నావు. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించినావో ఆ బాప్తిజం అనేది, ఆ యూకరిస్ట్ అనేది, ఇట్ ఈస్ దట్ నిబంధన, కవనెంట్ నిబంధన. అది ఆయన తిరిగి వచ్చే వరకు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అది నీ విశ్వాసం ప్రభుత్వం చేర్చబడినటువంటి నిబంధన. అది కనుక చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. విధేయత కలిగిన జీవితం, టు వాక్ అండ్ టు వాక్. మరణము పొందినంతగా విధేయత చూపిన క్రీస్తు మనకున్నాడు. మొదటిది ప్రేమ, రెండవది క్షమాపణ, మూడవది ఒబీడియన్స్, నాలుగవది నిరీక్షణ. శిలువ సువార్తలో ఉంది. నాలుగవది నిరీక్షణ. అక్కడ అంటాడు నిరీక్షణ లేని ఇతరుల వల్లే. ఏమీ నిరీక్షణ? మనకు నిరీక్షణ ఏంటి అంటే, సాధారణంగా మనం ఏం చేస్తామంటే మనం వీళ్ళు కొంతమంది జుడియాక్ స్టార్ చదువుకుంటుంటారు, కొంతమంది జ్యోతిష్కం అని చెప్పుకుంటుంటారు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దోస్ థింగ్స్. కానీ ఒక సత్యం చెప్తానండి. పొద్దున్న లేచి సామెతలు మనం పొద్దున్న లేచి నాకు ఎదురుంగా రానండి కొన్ని రోజులు పోయినప్పుడల్లా కింద పడ్డాడు. అప్పటి నుంచి ఆమెను బంద్ చేసి, ఆ ముఖం చూసులు బంద్ చేసి బిడ్డ ముఖం చూస్తుందంట. బిడ్డ నాకు అదృష్టం, లక్కీ అంటే మనకున్న ఇండియన్ కష్టం చెప్తున్నాం. అది హోప్. ఆయన ఏం హోప్ అంటే నా బిడ్డ ముఖం చూస్తే నాకు మంచిగా, నా భార్య ముఖం చూస్తే ఇది పిచ్చితనం. దేవుని ముఖం చూడు పొద్దున్న లేచి. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు, కొనుక్కడు, నిద్రపోడు, నీ పాదములను తొట్టి నేను నిన్ను కని ఉన్నాను. ఐ హావ్ గివెన్ బర్త్ టు యూ. ఐఎమ్ ద వన్ హూ నేను కాపాడువాడు, కొనుక్కడు, నిద్రపోడు. ఆయన ఆశ్రయించిన ధన్యుడు వాడైనా నువ్వు సిగ్గుపడడు. నువ్వు తల్లి గర్భం నుంచి కూడా నీ ప్రాపకుడు నేనే. ఆకాశం సమస్తం కలుగ చేసిన వాడు నేనే. భూమి సృష్టి సమస్తం కలుగ చేసిన వాడు నేనే. ఏం చేస్తున్నట్టు కొన్ని రోజులు ఏం చేస్తున్నాడంటే భార్యను చూస్తే వచ్చి రాలేదు, బిడ్డను చూస్తే వచ్చి రాలేదు, ఈ చేతులు చూసుకుంటాడు. నా చేతుల్లో అంటే నా కర్మ నేను చూసుకుంటున్నాను అర్థం. నో, హోప్ ఈస్ క్రైస్ట్. లుక్ ఎట్ ద క్రాస్. మార్నింగ్ లేచి సిలువను చూడు, సిలువలో దేవుని ప్రేమను చూడు, సిలువలో దేవుని విధేయత చూడు, సిలువలో దేవుని క్షమాపణ చూడు. నీకు కొత్త నిరీక్షణ కలుగుతుంది. లుక్ ఎట్ ద క్రాస్. నాట్ ఓన్లీ లుకింగ్ విత్ యువర్ ఐస్, లుక్ విత్ యువర్ హార్ట్. యూ విల్ సీ ద రియాలిటీ ఆఫ్ ద క్రాస్. ఈ అడ్డకట్టే మానవునికి మానవుని మధ్యన దేవుని యొక్క సంబంధం, ప్రేమతో సంబంధం. ఈ పొడుగు కట్టే దేవునికి మానవునికి సంబంధం. దేవునికి మానవ సంబంధం కలిగినప్పుడు ఆ దేవుని యొక్క కార్యక్రమం ఈ మధ్యలో శిలువ కార్యం జరుగుతుంది. ఈ శిలువ కార్యమే సమానార్థమైన శిలువ కార్యం. మానవునికి దేవునికి మానవునికి సమాధానం కలిగిచ్చేసి పరిపూర్ణతలో నువ్వు తీసుకుని వచ్చి ఆయన సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు నా యందు నేను మీ యందు నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది అవసరం అడుగుడి, అప్పుడు మీరు నా శిష్యులు, నా కుమారులు, నా కుమార్తెలు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. సో మన హోప్ ఏంటిదంటే నేను మరణించిన తిరిగి లేచి నేను ప్రభుతో ఉంటాను అన్న నిరీక్షణ. దాని మీద ఇమిడ్చబడి దానికి అనుగుణంగా మన ప్రవర్తన, ఆలోచన, తలంపులు వాక్యానుసారంగా నిర్మించుకొని సిలువ వైపు చూస్తూ 40 రోజుల సిలువ ప్రయాణం చేస్తూ సిలువ ధ్యానంలోనికి వచ్చి సిలువ సువార్తను అందుకోవడానికి, ఆ సిలువ సువార్త ప్రేమ, క్షమాపణ, విధేయత, నిరీక్షణ. 40 రోజులు ఉపవాసం ఉండి రెండులో అది జర్నీ ఆఫ్ ద క్రాస్. కొట్టబడుతూ, ఉమ్మివేయబడుతూ, అవమానపరచబడుతూ ఉంటే
ఆ స్త్రీలు వచ్చి ఆయనకు నీలియబోతే అమ్మలు ఎందుకు ఏడుస్తున్నారయ్యా అమ్మల అక్కలారా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడబడి నా కొరకు ఏడవద్దు, నేను మీ కొరకు శ్రమ పడుతున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్ మెసేజ్. హోప్. క్రాస్ ఇస్ ద సైన్ ఆఫ్ హోప్. నేను శిలువను చూడగానే నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, నా పాపములు క్షమించబడి ఉన్నవి, నేను మరణంలో నుండి జీవనం నడిచి ఉన్నాను. ఆయన మాట విని ఆయన విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవ పొందును. హల్లెలూయా. దట్ ఈస్ ద హోప్. ఆ నిరీక్షణతో నేను జీవిస్తాం, ఆ నిరీక్షణతో మరణిస్తాం కనుక నేను ఉండు చోటున మీరును ఉంటారు కనుక నేను మరల వచ్చి ఈ నిరీక్షణతో ఉన్న వారిని నేను తీసుకుని వెళ్తాను. ఈ నిరీక్షణ పరిపూర్ణం చేయబడుతుంది. ప్రేమ, క్షమాపణ, విధేయత, నిరీక్షణ, చివరిది అది క్రీస్తు యొక్క సాక్రిఫైస్. ప్రాణానికి బదులుగా ఏమిచ్చాడు? ప్రాణం. ప్రాణమే రక్తం. ప్రాణమే రక్తం. ఆ రక్తం చిందించి క్రయధనముగా ప్రాయశ్చిత్తం వచ్చేసి, అటోన్మెంట్ అంటారు, ప్రాయశ్చిత్తం వచ్చేసి బలియాగముగా తను అర్పించి, ఆ బలియాగం ఒక్కమారే అర్పించి పాపమునకు విమోచన కలిగి చేశాడయ్యా. అందుకేమైందో తెలుసా? బలిపీఠము మన మన ఆల్టర్గా మారింది. ఆల్టర్గా మారి దాని మీద సిలువ ఎందుకు పెడతామంటే, మనం ఆల్టర్ ఉందా, ఆల్టర్ ఏం పెడతాం, మనం సింబలిజం సిలువ పెడతాం. ఎందుకు సిలువ? సిలువ బలిపీఠంగా ఉన్నట్టు ఆ బలిపీఠం మీద అల్పింపబడిన దేవుని యొక్క త్యాగపూరితమైన ప్రేమ రక్షణ జీవితానికి సూచనగా ఆ సిలువ, అనగా ఆ కార్య సిద్ధింప చేసిన దానికి గుర్తు. సిలువ దేవుడు కాదు, సిలువలో మహిమ లేదు. సిలువ దేవుని కార్యాన్ని చూపిస్తుంది. సిలువ దేవుని రక్షణ క్రియను మనకు కనపరుస్తుంది. ఆ క్రైస్ట్ ఈవెంట్ చూపిస్తుంది. ఆయన తనను అధిక్తునిగా చేసుకుని మరణం పొందినంతగా ఇంతగా సిలువలో వేలాడినాడు. ఆ సిలువ సువార్తను చూపిస్తుంది మనకు. లేకపోతే విగ్రహారాధనగా మారుతుందేమో, జాగ్రత్త సుమే. When you have the cross, you look at the hope. ఆ విశ్వాసతకు మార్గంగా ఉంటుంది, కానీ there is no divinity. Don't deify cross. సిలువ క్రీస్తు రక్షణ సువార్తకు అది ఒక గుర్తు. అట్లా అనుకుంటే మనము పశువుల పాకను కూడా పూజించాలా, పొత్తి గుడ్డలు కూడా పూజించాలా? Can you do that? Don't deify it. సిలువ రక్షణ సువార్తకు సూచన. సిలువ దేవుని సమాధానార్థమైన సువార్తకు సూచన. సిలువ నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్న దానికి సూచన. తను అప్పగించుకొని శ్రమనుంది. మన నిమిత్తం తన వీపు దున్నబడి, కొట్టబడి, అవమానపరచబడి, పలుమారులు దున్నబడి నీ కొరకు బలియాగం ఒక్కమారే అర్పించిన ఆ బలియాగములకు సూచన ఈ సిలువ. దేవుని బిడ్డ, సిలువను చూచుకునేది చిల సమానమైన నీ ప్రేమ. తరచి చూడు నువ్వు సిలువలో ఆ కారినటువంటి ఆ ప్రేమ. సిలువే నా శరణాయన, సిలువ ఎందే నేను ముక్తి బలమును చూచింది. గాడ్ లవ్ ఇస్ బీయింగ్ షోన్ ఆన్ ద క్రాస్. దేవుని బిడ్డలారా, ఈ సాక్రిఫైస్ లో బలిపీఠమే మీ మధ్యకు వచ్చింది. ఉదయం లేచి బలిపీఠం మీద బలి కాదు సుమే, నీ కొరకు మరణించిన క్రీస్తును జ్ఞాపకం చేసి నిరీక్షణతో ప్రార్థించు. ఆ బలిపీఠం వలన కలిగిన హోమం నీ జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా కలిగ చేయబడుతుంది. ఇది ఓన్లీ ద ఫస్ట్ వర్డ్, కమిట్మెంట్. రెండవ దినవృత్తాంతములు మొదటి పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. మొదటి పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగింపుకునవలెను. కాబట్టి సమర్పించుకున్నాం మాట్లాడుతాం మనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గల వారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొను. శిష్యుడు అనేవాడు తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నవాడు. ఇవన్నీ మీరు చూడండి, నేను కూడా కొత్తగా నవ్వుతున్నాను ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య.
దేవునికి వందనాలు. నాకు దేవుడు నాకు ఈ సమయం ఇచ్చాడు. నీ ఆత్మను అప్పగించుకున్న వాడే దేవుని శిష్యుడు. కీర్తన గ్రంథం 37, కీర్తన గ్రంథం 37 కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గము అప్పగించు, నీ ఆత్మను అప్పగించు. అంటే వండర్ఫుల్ థింగ్. శిష్యుడు అనేవాడు నువ్వు నడిచే నీ మార్గాన్ని కూడా దేవుడికి అప్పగించాలి, నీ ఆత్మను అప్పగించాలి. దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. యుద్ధమే. There is no commitment, there is no peace. If there is no commitment, there is no peace in your life. Commit your life. నీ మార్గం దేవుని సమర్పించుకున్నవాడే శిష్యుడు, నీ ఆత్మను దేవుని సమర్పించుకున్నవాడే దేవుని శిష్యుడు, ఆయన నమ్మి వెంబడించేవాడే శిష్యుడు. సమస్తం నీవు నా యందును నేను నీ యందును అనగా సమస్తంతో సజీవయాగముగా ఆ పాదం వద్ద ఉంచి, వాడు చచ్చిపోయినట్టు కాదండి, బ్రతికి ఉండగానే నీ అంతరంగమంతటిని, నీ అంతరంగంగా నీ మనసు, నీ హృదయం, నీ ఆలోచన, నీ చిత్తం సమస్తం దేవుని సమర్పించుకో. సమర్పించుకున్న వాడే దేవుని చిత్తం నెరవేర్చువాడిని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, కమిట్మెంట్ ఈస్ నంబర్ 1. 2, ఎంత టైం ఎంత అయిందో? 2, ఈ శిష్యుడు అనేవాడు ఎవరంటే, హూ ఇస్ దిస్ డిసైపుల్? హూ ఇస్ ద డిసైపుల్? మనం చేస్తుంది రోజు వాక్యం చదివేవాడట, రోజు ప్రార్థన చేసేవాడు. ఆదివారం ప్రార్థన చేసేవాడు కాదు, ఆదివారం నీకు రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాడు కాదు, నీకు కష్టం కలిగినప్పుడు దేవానికి స్తోత్రం అంటే ప్రార్థన చేసే శిష్యుడు కాదని. ఇందులో మనం పరీక్షించుకుందాం. ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఉంది, ఏందో తెలుసా? బాగా ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవరు, బాగా ప్రార్థన చేస్తారు కానీ దేవుని దగ్గర గడపరు. ఇక్కడ ఉన్న ఒక వీక్నెస్ చెప్తాను. వాక్యము దేవుని భాష, దేవుని మాట. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో దేవుని స్వరం వింటాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వాక్యంలో సజీవుడైన క్రీస్తును నీకు చూపిస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. వాక్యంలో వేద పఠనమే కాదది. ఓకే, మరి వాక్యం చదువుతున్నప్పుడు దానిలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తును నువ్వు ఒకవేళ ఆ భాషతో మాట్లాడకపోతే నీ భాష దేవునికి అర్థం కాదు. నేను ఈ దయ్యం కథ చెప్తాను, మీకు అందరికి గుర్తుంది కదా. నేను చాలాసార్లు చెప్పిన, అది నాది కాదు, నేను ఒక దగ్గర విన్నది. ఆ కథలో చక్కగా ఉంటుంది. అందరు భక్తులు ప్రార్థన చేస్తున్నారు, ఒక ఆమెకు దయ్యం పడుతుంది. అందరు భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దయ్యం అసలు పోతలేదు. అది ప్రార్థన ఎక్కువైంది, అరుసుడు ఎక్కువైంది, పోడు తక్కువైంది. అది కదా అరుస్తా ఉంది గట్టిగా, అది ముందు దుంకుతుంది, అది చేస్తుంది, పోతలేదు. అందరు ప్రార్థన చేసినారు. అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరు ప్రార్థన చేసినారు. అందరు వాక్యం వింటున్నారు, అందరు చేసి ఎంత చేసినావు స్తోత్రం అందరూ అంటున్నారు. ఈ దయ్యం అయితే పోతలేదు. అంతా వాడు ఇంగ్లీష్ వాడు ప్రార్థన చేసిన, రష్యా వాడు ఒకడు, జపాన్ ఒకడు, కొరియా వాడు ఒకడు, మన ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ, మన దేశంలో హిందీ వాడు ఒకడు, అందరూ ఆసామీస్ ఒకడు, చింగ్ చాంగ్ చుంగ్ అందరు ప్రార్థన చేసిన కొరియాతో సహా. ఆ దయ్యం పోతనే లేదు. ఆఖరికి మన తెలుగుడు ఒకడు కూర్చున్నాడు అక్కడ. ఆ తెలుగుడు కూర్చొని ఏసు రక్తమే జయం సాతన పోతవాదం ఏసులో గద్దిస్తున్నాడు, వెళ్ళిపో అని గద్దించగానే ఆ దయ్యం కింద పడి విడవడానికి కొట్టి వెళ్ళిపోయింది. ఈ భక్తులందరికీ 110, 153 దేశాల భక్తులందరికీ పరిశాన్ ఏంటంటే, మేమందరం ప్రార్థిస్తాం, ఇంత పెద్ద భక్తులం కదా, మేము రోజు రేడియోలో చెప్తాము, మేము దయ్యం పోకపోయి వీడియోలో వచ్చి పక్కన చిన్న ఎవాంజలిస్ట్ ప్రార్థన చేస్తే ఆ మెదక్ డైసెస్ ప్రార్థన చేసిండట, పోయింది ఈ దయ్యము. ఎట్లా పోయింది ఇది అంటే, అక్కడ వచ్చిన సత్యం ఏంటంట అంటే, ఆ దయ్యానికి తెలుగు భాష తప్ప ఏ భాష రాదు. దేవుని వాక్యం అనేది నీ నోట లేకపోతే, దేవుని వాక్యం నువ్వు రోజు చదవకు, నువ్వు ఎట్లా శిష్యుడు అవుతావు? నువ్వు మాట్లాడే భాష దేవునికి అర్థం కావద్దా?
నువ్వు మాట్లాడే భాష ఇష్టంలో మాట్లాడితే దేవునికి అర్థం కాదండి. అది ఆయన దేవదూతల భాష అనగా వాక్యానుసారమైన భాష నువ్వు మాట్లాడు అని చెప్పి నువ్వు దేవునికి వాక్యం చెప్పిన అవసరం లేదు. కొందరు ఏం చేస్తామంటే ప్రార్థనలు అంతా దేవునికి వాక్యం చెప్తావు, నువ్వు చెప్పలేదా నువ్వు విను అంటాం. కాదు, వాక్యము వాగ్దానమే. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కూడా మనకుంది. దేవుని ఆత్మలను అభిషేకించను, నన్ను బలవంతం చేసింది 61 చెప్తున్నాడు, లూకలో చెప్తున్నాడు 4:18. హితవత్రం ప్రకటించక నన్ను బలవంతం చేసింది అంటాడు. గుడ్డి వారికి చెప్పడం వారి గురించి నాకు ఆసక్తి నాకు కలిగజేసింది అంటాడు. నిజమే దేవుని బిడ్డలారా, వాక్యం చాలా మంది చదవడం బంద్ చేస్తారు, బాగా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవునికి చేరదు, ఎందుకంటే ఆ భాష అనేది కాదు. ఒక శిష్యుడు అనేవాడు నిరంతరం దేవుని వాక్యం చదువుతూనే ఉండాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన మాటల వాటన్నిటిని ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గము నేను వర్ధిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. దివారాత్రులు చదువు దాన్ని. వాక్యంలో యూ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ గాడ్, యూ కెన్ సీ ద లివింగ్ క్రైస్ట్ దేర్. ఎక్కడో దేవారు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఎక్కగురు వాక్యంలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. వాక్యం చదువుతూ ఉంటే నీలో ఉన్న క్రీస్తు నీకు కనబడతాడు. దేవుడిలా వాక్యం చదువుతూ ఉంటే ఆయన వెలుగు నీలో ప్రకాశిస్తుంది కనుక నీలో ఉన్న క్రీస్తు నువ్వు చూస్తావు, లోకం కూడా చూస్తుంది నీలో ఉన్న క్రీస్తు. While you read the word of God, the sign of the light and the word of God will shine in your heart, and people will seek living Christ in you, and you also see the living God and your heart as the temple of God. దేవుని యొక్క నివాస స్థలంగా నువ్వు చూస్తావు. శిష్యరికం అంటే గుడికి పోయి నువ్వు స్టోర్డ్ సెక్రటరీ కాదండి. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. ఐ డినై దట్, డోంట్ డినై దట్. బట్ ఆర్ యూ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నేను చాలా మంది పొద్దున లేచి స్నానం చేసి బట్టలు వేసుకోక ముందే ఆ లుంగి కట్టుకుని ఒక దగ్గర కూర్చొని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని బట్టలు వేసుకొని వాళ్ళు జాబ్కి పోతారు. హాస్టల్స్ చాలా మందికి ఇది అలవాటు ఉంది. అదే కాదు స్వామి, నీ వాక్యం ధ్యానం చేయి. ఒకవేళ నీ దినంలో రాకపోతే మొదటి దేవుని వాక్యం చదువుకున్న తర్వాత నువ్వు వారంలో ఒక రోజు ప్రభుత్వ గడు. Just spend some 2-3 hours reading the word of God and know the mind of God, because the word of God is nothing but the mind of God. దేవుని చిత్తం ఏంటో, దేవుని మనసు ఏంటో వాక్యంలోనే తెలుసుకుంటావు కనుక వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలపులు నియంత్రించబడతాయి. ఆయన ఏమంటున్నాడు అక్కడ? ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రము దానిని ధ్యానించినట్లా నీ మార్గము వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. శిష్యుడు అనేవాడు సమర్పించుకున్నవాడు. మొదటిది శిష్యుడు అనేవాడు వాక్యము పఠనం చేసి ధ్యానించి తన జీవితాన్ని దాని ప్రకారం నడుచుకున్నట్టు ప్రయాసం చేసేవాడు శిష్యుడు. మూడవది నిరంతరము ప్రార్థించి ఎడతెగక ప్రార్థించేవాడే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ వలన మీ హృదయంలో మీ తలపులకు కావలియుండును. When you start praying God, ఈ ప్రార్థనలో మనం ఎంత సోది చెప్పనవసరం లేదు. ఎత్తించకండి దేవుని ప్రార్థించేందుకు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయనకు అన్ని తెలుసు. ఏ రకమైన దాగి ఉండదు. నీ హృదయం నీ కొడుకులన్నీ తెలిసే ఉన్నవి, ఏది దాగి ఉండదు. ఆయన కథ చెప్పాల్సిన అవసరం లేదు. నీ హృదయం ఏంటో ఆయనకు తెలుసు. గో టు హిమ్ విత్ ట్రూత్ఫుల్ ప్రేయర్. విశ్వాసంతో ప్రభు యొద్దకు వెళ్ళు. ఆ దొంగ ఎంత యథార్థంగా చెప్పాడు, నేను పాపిని తండ్రి, నువ్వు నీతిమంతులు, నువ్వు రాజు, నీ రాజ్యంతో నువ్వు వస్తావు, ఖచ్చితంగా నీ రాజ్యం ఉంది, నేను ప్రభు పాపిని నన్ను క్షమించమన్నాడు, నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. ప్రార్థనలో ఉన్న భాగాలు ఏంటి అవి? మొదట థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు చెల్లించమంటున్నాడు.
గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్ ఫర్ ఆల్ దట్ గాడ్ హెస్ డన్. పొద్దున ప్రార్థన చేసిపోతావు, ప్రభువా నన్ను కాపాడమని. పోయి వచ్చిన తర్వాత యూ గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్ ఫర్ ద వే హి హెస్ ప్రొటెక్టెడ్ యూ. అది నాకు జరగలేదు, ఇంకోరు జరిగింది కనుక ప్రభువా నాకు జరగలేదు కనుక ప్రభువా ఇంకోరు జరిగింది, వారిని క్షమించండి, వారిని కాపాడండి. నన్ను నువ్వు కాపాడు, ఎందుకంటే నేను నీ వాక్యంలో ఎదిగాను కనుక, నీ మనసు ఎదిగిన వాడు కనుక నువ్వు నా చుట్టూ నీ దూతలు నాకు వైలంగా ఉంచావు. నీ మనసు నువ్వు కనపరచుకో దేవునికి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎన్నో విధాలుగా చెల్లించే విధానాలు ఉన్నాయి కృతజ్ఞతాస్తుతులు. మొదటిది థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్ లో ఉన్నటువంటి థ్యాంక్స్ గివింగ్. రెండవది కృతజ్ఞత జ్ఞాపకం చేయి. ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఉన్నటువంటి భాగాలు చెప్తున్నా. మొదటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. రెండవది ఆయనకు నువ్వు కృతజ్ఞత చెల్లించి గ్రాటిట్యూడ్. ప్రభా ఇదిగో నువ్వు చేసిన ఉపకారం నేనేం చెల్లించగలను, ప్రభా ఇదిగో నీకు అచ్చి ఉన్నా, నీకు నేను ప్రభా నేను నన్ను నేను ఇచ్చుకోవాలి, ఎందుకంటే నువ్వు చేసిన నేనేం చేయలేను, నువ్వు చేసిన ఉపకారం నేనేం చెల్లించు ప్రభా. నీ సన్నిధానంలో నా రక్షణ పాత్రను పుచ్చుకొని నేను వెంబడిస్తాను తండ్రి. నాకెవరున్నా, నువ్వే కదా నా దిక్కు. Therefore, Lord, my commitment, my gratitude is giving my commitment. ఆ లెప్పర్ స్వస్థత పొందగానే ఆయన గ్రాట్యూడ్ విస్మయం కలుగు విశ్వాసంతో భక్త ఓ నజరేయుడగు యేసు అని కేకలేస్తూ వచ్చాడు ఆ యొక్క కుష్ఠుడు. Show your gratitude through your prayer and worship. Show your gratitude by obeying the God's word. Be grateful to God for the action of this intervention in your life. నీ జీవితంలో తన చేస్తున్న జోక్యంతో కృతజ్ఞత కలిగి ఉండు నువ్వు. మూడవది కన్ఫెషన్, ఒప్పుకో. ఆయన నమ్మదగిన నీతిపడిన నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన నీ పాపలను క్షమించి నీ సమస్త దుర్నీతిని నేను పవిత్రుడిగా చేస్తాడు. ఎవ్రీ డే విల్ రెన్యూ యూ. పక్షిరాజనం వల్ల నూతన పరుస్తూనే ఉంటాడు. ఎవ్రీ టైమ్ కమ్ బ్యాక్ టు గాడ్ అండ్ ఆస్క్ ఫర్ ద కన్ఫెషన్. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. దేర్ ఇస్ నో పార్షాలిటీ ఇన్ గాడ్. పెద్ద పాపం చిన్న పాపం లేదు, నీ యథార్థత ఉంటే చాలు. పాపానికి కొలత లేదండి, పాపానికి విలువ లేదు. హీనియస్ క్రైమ్ ఏం లేదు. క్రైమ్ ఇస్ క్రైమ్, దట్స్ ఆల్. దట్స్ వాట్ ద బైబుల్ సేస్. పాపంలో జీతం మరణమే. పెద్ద పాపం లేదు, చిన్న పాపం లేదు. అదే విధంగా దేవుని బిడ్డలారా, అన్నీ అయిపోయిన తర్వాత పెటిషన్. నీ నాకెంత చెప్పి తండ్రి నన్ను సస్పెండ్ చేసి మనం చేస్తున్నాం కదా, దేవా మనిషి పెట్టి తీసుకుని దేవుడికి పాప మాకు అసమాధానం ఉంది, ఏసయ్య నా సహోదరుతో నా కొట్లాడుతుంది, నా బిడ్డ నా మాట ఇంటలేదు, నా కొడుకు నా మాట ఇంటలేదు, ప్రభావ వాడు నన్ను దూషిస్తున్నాడు అన్ని చెప్పుకోం కదా. పెటిషన్. ఆస్క్ గాడ్ ఫర్ హిస్ గైడెన్స్ అండ్ ఫర్ హిస్ జడ్జ్మెంట్. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. స్పెండ్ సైలెంట్ టైమ్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ మౌనంగా ఉండండి. నేను ఐ హావ్ సీన్ మై ఫ్యామిలీలో, ఐ హావ్ సీన్ మై ఫాదర్, ఐ హావ్ సీన్ మై ఫాదర్స్ ప్రేయర్ గ్రూప్. ప్రార్థన చేసినాక ఒక అర్ధ గంట వాళ్ళు క్వాయిట్గా ఉండి ఏమైపోయిందో తప్ప నోరు మూసుకుని అనుకుని చూసేవాడిని. దే యూస్ టు లిజన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అభయమిచ్చు దేవుని వాక్యం మన చెవులలో మన హృదయములలో గింగులు అంటూ మోగుతూ ఉంటుంది. అదే దేవుని స్వరం. The word of God is the voice of God. Hallelujah. A mind of God. ఆ వాక్యం వినాలి, ఆ స్వరం వినాలి. దేవుడు తనను నడవలసిన మార్గంలో బోధిస్తూనే ఉంటాడు. మొదటిది కమిట్మెంట్, రెండవది రీడ్ యువర్ బైబుల్, మూడవది నిరంతరంగా ప్రార్థన చేసి వాక్యం చదివినప్పుడు ప్రార్థన చేస్తావు, ప్రార్థనలో దేవుని మాట మాట్లాడతావు, దేవునికి నీ వరకు చేరుతుంది. If the word of God stays in your heart, it will reach God. ఇది మొదటి భాగం. శిష్యుల హూ ఇస్ డిసైపుల్ అంటే మొదటి భాగంలో 3 అంశాలు మాత్రం మనం మాట్లాడుకున్నాం. మొదటిది కమిట్మెంట్, రెండవది రీడింగ్ ద బైబుల్, మూడవది ప్రేయింగ్ టుగెదర్ ఇన్ యువర్ హార్ట్ విత్ లార్డ్స్ ప్రెజెన్స్. ఇది మనము నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి హూ ఇస్ డిసైపుల్ అంటే ద ఫాలోవర్ ఆఫ్ జీసస్. కమిటెడ్ అయిపోయింది, ప్రార్థించేవాడు అయిపోయింది, వాక్యం చదివాడు. మూడవది వెంబడించేవాడు. ఇది రేపు వెంబడించేవాడిది మనము నేర్చుకుందాం. ఆయన పాదం లేదా నేర్చుకునేవాడు. రేపు 2-3 విషయాలు మాట్లాడతాం. మళ్ళీ వెంబడించేవారు, ఆయన పాదం వద్ద నేర్చుకునేవారు,
మళ్ళీ ఆ క్రీస్తు కేంద్రితమైనటువంటి వాడు. తర్వాత మార్పు చెందింపజేసేవాడు శిష్యుడు. ఈ 4 అంశాలు మొదటి భాగంలో మనం ఈరోజు నేర్చుకుందాం. రేపటి భాగంలో బహుశా ఇది సిరీస్ లో మనం వెళ్దాం. డిసైపుల్షిప్ లో మొదటిది హూ ఈజ్ ద డిసైపుల్ లో 3 భాగాలు ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. కమిట్మెంట్, రీడింగ్ ద వర్డ్ అండ్ ప్రేయింగ్. ప్రార్థించే వాడే దేవుని శిష్యుడు. దేవుడి తన కృప మేము దయచేయండి కాక. ఆమేన్.